మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 29వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు అనతి కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 నెలలకి ఏకైక ముఖ్యమంత్రిగా తెలుగువాడి ఔన్నత్యాన్ని చాటినటువంటి వ్యక్తి మహానుభావుడు ఎన్టీఆర్ గారు. ఆ రోజు ఏదైతే బీసీ రిజర్వేషన్లు తెచ్చాడో ఈ రోజు మేము బీసీలంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఒక నాయకులుగా కానీ అదేవిధంగా జెడ్పీటీలు కానీ ఎంపీపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అవుతున్నారంటే ఒక్క నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతోనే పనిచేస్తూ అదే దృక్పథ సంకల్పంతో మా నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు. ఎందుకంటే దేశ చరిత్రలో కోటి సభ్యత్వాలు పైన పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీనే. ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న చూసాం, బీజేపీ ప్రభుత్వం కేంద్రం మన విశాఖ ఉక్కుకు 11,000 కోట్లు ఇచ్చింది. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి అభివృద్ధి. ఏకైక నాయకుడు ఈ రాష్ట్రం బాగుండాలన్న 20 ఏళ్లు ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ వస్తేనే ఈ రాష్ట్రం మనుగడకు సాధ్యం. మేము ముఖ్యంగా ఈ మదనపల్లి నియోజకవర్గంలో కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం అధికారులకు, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అదే విధంగా వాళ్ళ మాటని కానీ మీరు కానీ అధికారులు పనిచేస్తే మీరు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయిపోవాల్సిందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కష్టపడి సైనికులు 60,000 మంది కార్యకర్తలు ఉన్నారు. మీరు ఎవరు మాటలో ఈయన కానీ మీరు కానీ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఉపేక్షించాం. పాత తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడ ఎవరు వచ్చినా కూడా మీరు పని చేయాల్సిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం.